పెరుగుతున్న కూరగాయల రేట్లతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. రోజురోజుకి కూరగాయల రేట్లు పెరిగిపోతుండటంతో వారిపై మరింత భారం పడుతోంది. సెంచరీ దాటేసిన టమాటా రేటు ప్రజల్ని ఓ ఆట ఆడుకుంటోంది. ఉల్లి కొనకముందే కన్నీరు పెట్టిస్తోంది. రానున్న రోజుల్లో మరింతగా రేట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు వ్యాపార వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో కూరగాయల ధరలు బగ్గుమంటున్నాయి. టమాటా ధరలు మళ్లీ కొండెక్కాయి. నిరుడు తీరే ఈసారి కూడా రోజు రోజుకు రేట్లు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో టమాటా సాగు తగ్గిపోవడం, డిమాండ్కు తగ్గ పంట లేకపోవడంతో ఒక్కసారిగా రేట్లు పెరిగాయి. 3 రోజుల కింద 60 నుంచి 70 రూపాయలు పలికిన కిలో టమాటా ధరలు తాజాగా 100 దాటాయి. రాబోయే వారం రోజుల్లో ధరలు ఇంకెంత పెరగనున్నాయి. ఎండల తీవ్రత తగ్గినా ఇతర కూరగాయల ధరలు దిగిరావడం లేదు. పచ్చిమిర్చి కిలో 120 రూపాయలకు పైగానే పలుకుతోంది. 100 రూపాయలకు 3-4 కిలోలొచ్చే ఉల్లిగడ్డ ప్రస్తుతం కిలో 50 రూపాయలకు చేరింది. ఆకుకూరలు కూడా కొనే పరిస్థితి లేకుండా పోయింది. ఏ ఆకుకూర తీసుకున్నా నిన్న మొన్నటి వరకు 20కి 4 కట్టలు ఇచ్చేవారు. ప్రస్తుతం 20 రూపాయలకు 2-3 కట్టలే చేతిలో పెడుతున్నారు. మార్కెట్లో ఏ రకం కూరగాయలు కొనాలన్నా పావు 20 రూపాయలు చెబుతుండటంతో రోజు కిలోల చొప్పున కొనే వినియోగదారులు ధరలు చూసి అరకిలో పావు కిలోతో సరిపెట్టుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి వివిధ రకాల కూరగాయలు దిగుమతి అవుతాయి. ఇక్కడ పంట ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ధరలకు రెక్కలొచ్చాయి. హైదరాబాద్ లోని బోయిన్పల్లి మార్కెట్ కు ఇప్పుడు వచ్చే కూరగాయల్లో 84% ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచే వస్తుండగా మన రాష్ట్రం నుంచి కేవలం 16% మాత్రమే కూరగాయలు హైదరాబాద్ మార్కెట్ కు వస్తున్నాయి. బోయిన్పల్లి మార్కెట్ కు 23,840 క్వింటాళ్ల కూరగాయలు మాత్రమే వచ్చాయి. సాధారణంగా దీనికి 2-3 రెట్లు వస్తే కానీ మనకు సరిపోయే పరిస్థితి ఉండదని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. కూరగాయల కొరతతో చాలా వరకు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. వచ్చిన వాటిలోనూ డిమాండ్ ఉన్న కూరగాయలు చాలా తక్కువగా వచ్చాయి. బెండ, బీర, కాకర లాంటి అందుబాటులో ఉండే కూరగాయలు కూడా తక్కువగా వస్తున్నాయి. దీంతో కూరగాయల రేట్లు పెరిగాయి. ఆలుగడ్డ, ఆనపకాయ, క్యారెట్ లాంటివే 1000 క్వింటాలకు పైగా వచ్చాయి. హైదరాబాద్ బోయిన్పల్లి మార్కెట్ కు 5,000 క్వింటాల టమాటా వస్తే కానీ మన అవసరాలకు సరిపోదు. వచ్చిన టమాటాలోనూ 96.66% బయట నుంచే వస్తుండగా 3.34% మాత్రమే మన రాష్ట్రం నుంచి వస్తోంది. ఇది ఏ మాత్రం సరిపోవడం లేదు. ప్రస్తుతం బోయిన్పల్లి హోల్సేల్స్ మార్కెట్ కు 2,125 క్వింటాల టమాటా మాత్రమే వస్తుంది. ఇందులో తెలంగాణలో పండిన పంట 71 క్వింటాళ్లు మాత్రమే. మిగతా పంట ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి దిగుమతి అవుతుంది. ఇందులో 1000 క్వింటాళ్లు ఏపీలోని మదనపల్లి నుంచి వస్తుంది. రాష్ట్రంలో గజ్వేల్, మేడ్చల్, జహీరాబాద్, తూప్రాన్, వికారాబాద్, షామీర్పేట్, సిద్దిపేట, భువనగిరి, గద్వాల ప్రాంతాల నుంచి రావాల్సినంత టమాటా లోడ్లు రావడం లేదు. ఎండల ప్రభావంతో టమాటా సాగు తగ్గడమే ఇందుకు కారణమని అంటున్నారు అధికారులు. పంట ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడంతో అన్ని రకాల ధరలకు రెక్కలు వచ్చాయి. 500 రూపాయలు పట్టుకొని మార్కెట్ కు వెళ్తే సంచి కూడా నిండడం లేదు. నిత్యం వంటల్లో వినియోగించే టమాటా, పచ్చిమిర్చి ధరలు హోల్సేల్లోనే కిలో 100 రూపాయలు పలుకుతుండగా ఇక రీటైల్ గా 120 రూపాయల వరకు అమ్ముతున్నారు. దుంపకూరలు కూడా కిలో 60కి ఏం మాత్రం తగ్గడం లేదు. అన్ని రకాల కూరగాయల ధరలు పెరగడంతో సామాన్యులు మార్కెట్ వైపు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఇక ఇతర రాష్ట్రాల్లో కూరగాయల సాగు కొంత మెరుగుపడడంతో జూలైలో కూరగాయల ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. మన రాష్ట్రం నుంచి కూరగాయలు అందుబాటులోకి రావాలంటే ఆగస్టు 1 వరకు ఆగాల్సిందేనని మార్కెటింగ్, హార్టికల్చర్ అధికారులు చెబుతున్నారు. అప్పటి వరకు కొంత తిప్పలు తప్పవన్నారు. మొన్నటిదాకా ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో కూరగాయల సాగుపై ఎఫెక్ట్ పడిందంటున్నారు. యాసంగిలో చివరాఖర్లో వెజిటేబుల్స్ సాగును ప్రోత్సహించడమే ఈ సమస్యకు పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు.